అబ్బబ్బో! ఆవకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? సమ్మర్‌లో ఫస్ట్ కాయలు తీసుకొచ్చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పచ్చడి చేసుకుంటే అసలు ఆ టేస్టే వేరు కదా! సంవత్సరం అంతా నిలవ పెట్టుకునే పచ్చడి ఒక ఎత్తయితే, ఈ పచ్చడి ఒక ఎత్తు. సంవత్సరం అంతా నిలవ పెట్టుకునే పచ్చడి వేరు, ఇది వేరనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఫ్రెండ్స్, డిఫరెంట్‌గా ఉంటదనని చెప్పేసి ఇందులోకి పోపయితే పెట్టానండి. చిన్న ముక్కలు, ఉల్లి ముక్కలు ఆవకాయ అనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అన్నీ కూడా మిక్స్ చేస్తుంటే నోట్లో నుంచి నీళ్ళొచ్చేస్తున్నాయండి. అసలు పచ్చడి స్మెల్, అరోమా ఉంది. మామూలుగా లేదనమాట. మొన్నెప్పుడో పెట్టవలసిన పచ్చడండి. కాయలన్నీ వేస్ట్ చేసేసి పడేసేసాను. ఇంకా మళ్ళీ అయితే తీసుకొచ్చారు కదా కాయలు, ఆ కాయలైతే కలిపాననమాట. ఇంక మార్నింగ్ అయితే పాప పూజ చేసేసాక, తర్వాత అయితే ఫస్ట్ కూర్చొని టిఫిన్ తినేసాక కూర్చొని ఈ ముక్కలైతే కట్ చేశానండి. కాయలన్నీ కూడా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసేసాను. కట్ చేసేసి అయితే ఒక పావు గంట సేపు ఎండలో అలా పెట్టేసేసానండి. పెట్టేసేసాక అందులో ఉన్న వాటర్ అంతా పోతుంది కదా! ఇంకా ఆ ముక్కలైతే తీసుకొచ్చి పచ్చడికైతే రెడీ చేశాను. టేస్ట్ అయితే సూపర్‌గా ఉందండి. అన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయి ఫ్రెండ్స్. ఆవకాయ లవర్స్ ఎవరైనా ఉంటే లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.